నెగెటివ్ రివ్యూస్, నెగెటివ్ మీమ్స్ గురించి మీరు ఏం చెప్తారు? బట్ నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా చూసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ కదా. అంటే సోహెల్ గారు చాలా ఏడ్చారు, బాధపడ్డారు, ఎమోషనల్ అయ్యారు. నాకు ట్రైలర్ అంత నచ్చలేదు. సో అది ఫోర్స్ఫుల్లీ ఎందుకు చెప్పాలి నేను నచ్చిందని. సోహెల్ గారు చాలా ఇంటర్వ్యూస్లో తిడుతున్నారు. నేను కొత్తగా తీసినా చూడట్లేదంటే నువ్వు తీసేలాగా చేయాలి ఏదో ఒకటి. వేరే వాళ్ళ మీద ఏడవడం కాదు. అందుకే ఎంత ఇన్కమ్ వస్తుంది మంత్లీ? అమ్మాయిల వయసు ఇంకా అబ్బాయిల ఇన్కమ్ గురించి అడగకూడదు. అందుకే శాలరీ అడగలేదు. ఎవరు ఇమాజిన్ చేయనంత డబ్బులు నాకు వస్తాయి ఫ్రమ్ యూట్యూబ్. పెద్ద ఫ్యాన్ మీ జుట్టుకి. రింగల్ జుట్టుంటే నాకు ఇష్టం. కేవలం ₹9కే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. హాయ్ నవీన్ గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? గుడ్. యా, మీరు ఆల్వేస్ చాలా గుడ్ అండి. ఎందుకంటే మేము రెగ్యులర్గా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కాబట్టి. బట్ అంటే నాకు ఇప్పటికీ డౌట్, క్వశ్చన్ మార్క్ ఏంటంటే, రివ్యూస్ అంత షార్ట్గా టక ఎలా చెప్పేస్తారు అంటే, చాలామంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలా ఉండదు. బట్ 1 minute డ్యూరేషన్లోనే టోటల్ ఓవరాల్ అవుట్పుట్ ఇచ్చేస్తారు. ఇది ఎలా అండి? మేము కూడా కొంచెం నేర్చుకుంటాం. అంటే నేను టు స్టార్ట్ ఆఫ్ అలా చేశాను. 60 seconds చేసేవాడిని. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఐ కెన్ ఆల్సో ఎలాబరేట్లీ టాక్ అబౌట్ మూవీస్. ఇది బాలేదు, అది బాలేదు, ఇది పాజిటివ్, ఇన్ డెప్త్ క్లాస్ పీకగలుగుతాను. సినిమా గురించి ఒక 15 నిమిషాలు చెప్పగలదు. బట్ అది అందరూ చేస్తున్నారు. నేను ఎందుకు చేయాలి అది? సో స్టాండ్ అవుట్ అవుదామని జస్ట్ 60 seconds జనాలకి టైం లేదు అంత సోది వినడానికి. సో సినిమా బాగుందా లేదా, సినిమా చూడొచ్చా లేదా అనేది చెప్పడానికి నేను ఆ 60 seconds ఫార్మాట్ ఎంచుకున్నాను. అండ్ బట్ ఆఫ్ లేట్ ఐ స్టార్టెడ్ 1 month 2 months నుంచి నేను పెద్ద వీడియోస్ పెడతాను. ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ 2-minute వీడియోస్. దాంట్లో కొంచెం ఇన్ డెప్త్ ఏం నచ్చలేదో అవన్నీ చెప్తున్నాను. సో అది దానికి రీజన్ అది. సోది లేకుండా, సోది ఎక్కువ అవ్వకుండా. మరి 2 minutes పెట్టా. ఎందుకంటే మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తే ఆపరా బాబు అని వాళ్ళే ఆపేస్తారు. ఎందుకు అదంతా అని. ప్రాపర్ ఎక్కడండి మీది? మా ప్రాపర్ కరీంనగర్ ఇంకా వరంగల్ మధ్యలో హుస్నాబాద్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ముల్కానూర్ అని, దానికి దగ్గరలో ముల్కానూర్ అని ఒక తాండా ఉంటుంది. సో దట్ ఈస్ మై ప్రాపర్. బట్ నేను పుట్టింది ఇక్కడ హైదరాబాద్లో. ఓకే. ఎర్రగడ్డలో చర్చ్ హాస్పిటల్ అని ఉంటుంది, మెంటల్ హాస్పిటల్కి ఆపోజిట్లో. సో ఆ చర్చ్ హాస్పిటల్లోనే సుస్మితా సేన్ గారు పుట్టారు. సో ఇంట్రెస్టింగ్ ట్రివియా ఇస్తున్నా. సో అక్కడే జన్మించాను. సో ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్. మొత్తం హైదరాబాద్. Parents? మధ్యలో 5 years చెన్నైకి వెళ్ళాను. చెన్నైకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. ఏం చదువుకున్నారు? నేను ఇంజనీరింగ్ చదివాను, బట్ కంప్లీట్ చేయలేదు. ఆఫ్టర్వర్డ్స్ ఐ డిడ్ మై ఎంఏ. ఫస్ట్ BA చదివాను, హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ యాడ్. దాని తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో MA చదివాను ఉస్మానియాలో. ఐ కంప్లీటెడ్ ఇట్ ఇన్ 2023. సో దట్ ఈస్ మై ఎడ్యుకేషన్. అండ్ రోజు ఏదో కొత్తగా నేర్చుకుంటుంటాం. ఎవ్రీడే ఈజ్ ఎ లెర్నింగ్ కర్వ్. సో పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అమ్మా నాన్న? మై ఫాదర్ ఎక్స్పైర్డ్ ఇన్ 2013. ఆయన హీ వాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేశారు. మీకేం రాలేదా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. ఇట్ డస్ నాట్ గెట్ ట్రాన్స్ఫర్డ్. సో అలా ఆయన వెరీ ఆనెస్ట్ మ్యాన్, వెరీ జనాల కోసం ఏదో చేద్దాం అనే టైప్లో. మేముండే ఏరియా ఏంటంటే హిల్, కొంచెం కొండ మీద ఉంటుంది. సో అక్కడ మాదే ఫస్ట్ హౌస్ ఆ కొండ మీద. సో అక్కడ ఆయన హీ బిల్ట్ ఇట్ లైక్ శివాజీ సినిమాలో రోడ్లు ఎలా అయిపోతుంటే బిల్డింగ్స్ ఎలా, ఆయన ఆ ఏరియాని అలా చేశారనమాట. సో డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చి, రోడ్స్ తీసుకొచ్చి, సో అలాంటి పర్సన్, వెరీ పబ్లిక్ ఏదైనా చేద్దామని. సో అన్ఫార్చునేట్లీ ఈ ఎక్స్పైర్డ్ ఇన్ 2013 కాదు 2012 ఆ టైంలో. సో హీఈస్ నో మోర్. మై మదర్ ఇస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో షీ వర్క్స్. ఓకే. సిస్టర్ ఇస్ అ డాక్టర్, ENT స్పెషలిస్ట్. మరి మీరు ఇక్కడ జాబ్ లేకుండా, అంటే జాబ్ అనేది చేయకుండా ఈ జోనర్ చూస్ చేసుకోవడానికి రీజన్ అంటే, ఫ్యామిలీ అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కదా. ఇక్కడ డాక్టర్ ఉన్నారు, సోషల్ వెల్ఫేర్, ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్. సో అంత ప్రొఫైల్ చాలా బాగుంది. అంటే మీరు ఒక్కరు ఎందుకు డిజిటల్ మీడియాని చూస్ చేసుకున్నారు? అంటే ఫేమస్ అవ్వాలని? లేదు, నేను 2011లో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్. ఉయ్యాల జంపాల ఇస్ మై ఫస్ట్ మూవీ యాజ్ అసోసియేట్ డైరెక్టర్. సో దట్స్ మై జాబ్, ఫస్ట్ జాబ్. దాని తర్వాత 6 years నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా. వేరియస్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశా, వేరియస్ కెపాసిటీస్లో వర్క్ చేశా. నేను ఐ వర్క్డ్ యాజ్ అ లైన్ ప్రొడ్యూసర్. ఐ వాజ్ దేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్టోరీ డిస్కషన్స్. ఐ యూస్ టు ఎడిట్ సాంగ్స్. VFX సూపర్వైజ్ చేసి, అంటే దాంట్లో ఉండేవాడిని.
ఇంకా A to Z చేసా ఫిల్మ్ మేకింగ్ వర్క్ ఫ్లో అంతా తెలుసు నాకు. అది నా ఫస్ట్ జాబ్. దాని తర్వాత ఒక 2.5 ఇయర్స్ నాకు బోర్ కొట్టి 2.5 ఇయర్స్ నేను మెడికల్ స్టోర్‌లో వర్క్ చేశాను. మై అంకుల్ ఈస్ ఎ డాక్టర్. హీ యూజ్డ్ టు హావ్ ఎ మెడికల్ స్టోర్ అటాచ్డ్ టు ఇట్. హీ స్టిల్ హ్యాస్. సో దాంట్లో వర్క్ చేశా 2.5 ఇయర్స్. దాని తర్వాత ఆ బోర్ కొట్టింది అక్కడ కూడా. ఐ మేడ్ ఎ లాట్ ఆఫ్ మనీ. కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఏం చేస్తున్నాను నేను ఫిల్మ్ మేకర్ కదా అని. బట్ ఏంటంటే ఐ లైక్ ఎక్స్‌ప్లోరింగ్ థింగ్స్. ఏదో కాన్స్టెంట్‌లీ ఒక జాబ్ చేయాలని నాకు ఉండదు. సో అలా నేను చేశాను. చాలా పనులు చేశాను. జనాలకు తెలీదు ఇదంతా గానీ, చాలా వర్క్ చేశాను. అండ్ ఇప్పుడు కరెంట్‌లీ నాకు తెలిసి ఎవరు ఇమాజిన్ చేయనంత డబ్బులు నాకొస్తాయి ఫ్రమ్ యూట్యూబ్. సో ఎందుకు నేను జాబ్ చేయాలి? చెప్తాను. బట్ వై షుడ్ ఐ డూ ఎ జాబ్? ఇట్ ఈస్ మై ఫుల్ టైమ్ జాబ్ కదా! టు డూ వీడియోస్ అండ్ ఆల్. నా ఒకళ్ళ ఒపీనియన్ దగ్గర వర్క్ చేయక్కర్లేదు. నాకు ఒకరి ఇంట్రెస్ట్ దగ్గరికి లేదు. వెళ్ళక్కర్లేదు. నా ఇండిపెండెన్స్ నాకు ఉంటది కదా! ఐ డూ థింగ్స్ ఆన్ మై ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో అది నాకు ఇష్టం. అండ్ ఫుల్ మనీ వస్తున్నప్పుడు సో జాబ్ ఎందుకు చేయాలి? సో అంటే ఓకే. ఫిలిం చేశారు, మెడికల్ స్టోర్స్ చేశారు, సమ్ వర్క్ చేశారు. ఫిలిం ఇండస్ట్రీలోని ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆల్ కేటగిరీస్‌లో మనం వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా సగం లైఫ్ ఏంటనేది అక్కడే నేర్చుకుంటాం. కదా! ఇంకా డిఫరెంట్‌గా ఉండొచ్చు. మరి ఈ హెయిర్ స్టైల్ ఏంటి? బియర్డ్ స్టైల్ ఏంటి? ఎందుకు? ఏదైనా లవ్ ఫెయిల్యూరా? లేకపోతే ఏంటి? లేదు లవ్ ఫెయిల్యూర్ అలాంటిది ఏం లేదు. బికాజ్ ఐఎమ్ వెరీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఉంది. బట్ వెరీ ఇన్సెన్సిటివ్ పర్సన్. ఓకే. అంటే వెరీ డిటాచ్డ్ మోడ్‌లో ఉంటా. ఇప్పుడు ఈరోజు మనకి ఈ హెయిర్ కూడా కొన్ని రోజుల్లో పోవచ్చు. బట్ నేను బాధపడను. సో ఎందుకంటే ఐఎమ్ వెరీ డిటాచ్డ్. అది లేకుండా కూడా ఉండాలి లైఫ్. సో గర్ల్ ఫ్రెండ్ ఉన్నా లేకపోతే వైఫ్ ఉన్నా ఫ్రెండ్ ఉన్నా కొన్ని రోజులు ఉంటారు లేకపోతే పోతారు. అంటే ఐ మీన్ చూస్తున్నారు ఆవిడ. నేను అంటుంది యూ కాంట్ ప్రిడిక్ట్ థింగ్స్ కదా! రేపటి రోజున ఏమైనా జరగవచ్చు. బట్ ఏమీ లేకపోయినా నువ్వు ఎలా ఉండగలుగుతావు అనేది లెసన్ కదా లైఫ్ అనేది. సో నేను ఆ మోడ్‌లోనే ఉంటా. ఎప్పుడూ ప్రిపేర్డ్‌గా ఉంటా ప్రతి వాటికి. సో అలా ఉన్నప్పుడు ఈ హెయిర్ ఇవన్నీ పెద్ద మనం ఎందుకు ఐఎమ్ నాట్ ఎ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ వేర్ మా బాస్ చాలా చెప్పింది వినాల్సిన అవసరం ప్రొఫెషనల్‌గా, డిగ్నిఫైడ్‌గా ఉండాలని ఉండాల్సిన లేదు. అవసరం లేదు. సో అది నా ఫిలాసఫీ ఇన్ లైఫ్. నువ్వు ఏం లేకపోయినా ఎలా ఉండవు అనేది పాయింట్. జుట్టు ఉంటది పోతది. ఎవ్రీథింగ్ గోస్. మనీ ఉంటది పోతది. ఇల్లు ఉంటది పోతది. వాట్ ఈస్ పర్మనెంట్? నువ్వు అనేది పర్మనెంట్. అంటే నువ్వు మాట్లాడేది నీ ఫిలాసఫీ అనేది పర్మనెంట్. నువ్వు పోయిన తర్వాత కూడా నీ ఫిలాసఫీ ఉండాలి అనేది ఇంపార్టెంట్. అలా ఉండడం మీకు ఇష్టం. సో అందుకని ఇలా ఉంటున్నారు. నాకు ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు యాక్ట్. హ్మ్. ఇప్పుడు యాక్ట్ ఇన్ ద సెన్స్ అంటే ఎవరికి కించపరచడం కాదు ఇది చెప్తుంది. ఇప్పుడు మేకప్ వేసుకుంటారు కొంతమంది. ఆర్ గ్రూమ్ చేసుకుంటారు. అరే ఎవడో ఏదో అనుకుంటాడని ఫీలింగ్‌లో వీళ్ళు ఏదో రెడీ అవుతారు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. అది కూడా ఒక రకంగా యాక్టింగే కదా! సో నాకు ఆ మేకోవర్ అదంతా ఇష్టం. నేను ఇదే రా భయ్. బట్ ఏంటంటే కొన్ని కేర్ తీసుకుంటా. షర్ట్, ప్యాంట్ వేసుకోవాలి. కొంచెం సోషల్ బీయింగ్ కాబట్టి, సొసైటీ ఉంది కాబట్టి అలాంటివి ఫాలో అవ్వాలి. దాని వరకు నేను చూసుకున్నా. బికాజ్ ఇట్స్ నాట్ హార్మింగ్ యూ కదా! యెస్. నేను అలా యెస్. ఉండడం వల్ల నీకేంటి ప్రాబ్లమ్ అనే ఫీలింగ్ నాది. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. వర్క్ చేశారు. బట్ ఫిల్మ్ రిలేటెడ్ వీడియోస్ చాలా రివ్యూస్ చెప్తున్నారు. అంటే లైక్ ఎప్పుడైనా సరే ఎవరైనా మా ఫిలిం గురించి ఇలా ప్రమోట్ చేయండి. మేము ఇంత అమౌంట్ ఇస్తాము అంటే మీరు నచ్చకపోయినా కూడా ప్రమోట్ చేస్తారా? అంటే యూ డోంట్ లైక్ అండ్ యాక్ట్ కదా! అంటే మీకు యాక్టింగ్ నచ్చదు. బట్ కొన్ని వాటికి రివ్యూస్ చెప్తూ ఉంటారు. బట్ అది ఏంటి? అది మీ జెన్యూన్ రివ్యూనా? లేదు అంటే ప్రమోషన్ పరంగా మనీ ఇచ్చి మీకు రివ్యూ చేయించుకుంటారు. నేను ఇప్పుడు దాకా యాక్చువల్లీ మనీ తీసుకొని ఎప్పుడు రివ్యూ చెప్పలేదు. నా ఆనెస్ట్ ఒపీనియనే చెప్పా. మనీ ఇస్తామన్నారు. బట్ నేను చెప్తాను ఏంటంటే నేను మనీ తీసుకోను. ఐ విల్ ప్రమోట్ యువర్ ఫిల్మ్. సినిమా రిలీజ్ అవ్వకముందు ప్రమోట్ చేస్తాను. క్రియేటివ్‌లీ ప్రమోట్ చేయడం నా బాధ్యత. మీకు రీచ్ తెప్పించడం నా బాధ్యత. చాలా సార్లు రీచ్ వచ్చింది సినిమాకి. సక్సెస్‌ఫుల్ అయ్యే సినిమా బాగుంటే సక్సెస్‌ఫుల్ అయింది. బాలేకపోతే ఫెయిల్ అయింది. మన చేతిలో ఏముండదు కదా! మనం రీచ్ తెప్పియడం మన బాధ్యత. సో అలా చేశాను. మనీ ఈజ్ ఆఫర్డ్ బట్ ఐ రిజెక్టెడ్. నాకు మనీ వద్దు బాబు. నేను సినిమా ప్రమోట్ చేస్తాను. దానికి మనీ ఇవ్వండి. ఎందుకంటే నా క్రియేటివిటీ, నా రైటింగ్, నా టైమ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి గివ్ ద మనీ ఐ డిజర్వ్ అని చేస్తాం. నెగోషియేట్ చేసి మేము చేస్తాం ఆ ప్రమోషన్. బట్ రివ్యూకి డబ్బులు తీసుకొని ఎప్పుడు చేయలేదు. ఓకే. రివ్యూ అనేది జెన్యూన్‌గా, హార్ట్‌ఫుల్‌గా ఇచ్చారు. ఓకే. అంటే సోహెల్ గారు చాలా ఏడ్చారు, బాధపడ్డారు, ఎమోషనల్ అయ్యారు. బట్ మీరు దానికి చాలా సపోర్ట్ ఇచ్చారు. సో అంటే అది హార్ట్ టచింగ్ అనిపించిందా? అంటే లైక్ ఎగ్జాక్ట్‌లీ. దానికన్నా ముందు సోహెల్ గారు కాల్ చేసి ఇలా ట్రైలర్ రిలీజ్ అయింది. నువ్వు ట్రైలర్ రియాక్షన్స్ ట్రైలర్ ఎలా అనిపించిందో వీడియోస్ పెడతావా? పెట్టు అని చెప్పారు. నేను ఐ థాట్ ఓకే. నాకు ట్రైలర్ అంత నచ్చలేదు. సో అది ఫోర్స్‌ఫుల్లీ ఎందుకు చెప్పాలి నేను నచ్చిందని. సో అలా చెప్పలేదు నేను. సో తెలిసిపోద్ది కదా ఫేస్‌లో ఆడేదో ఫేక్‌తున్నాడని చెప్పి తెలిసిపోదు. బట్ నేను ఆ వీడియో చూసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన నీల్ డౌన్ చేసి చెప్పారు కదా! అప్పుడు నేను అరే!
ఇంత కష్టపడుతున్నాడు, ఈయనకు మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి వీడియో పెట్టా. ఆనెస్ట్‌లీ పెట్టా. ఆ ఆనెస్టీ మీకు కనిపిస్తది ఆ వీడియోలో. అదే నేను వేరే వాళ్ళకి చేయాలంటే నేను డబ్బులు తీసుకుంటా. బికాజ్ ఐయామ్ ప్రమోటింగ్ యువర్ ఫిల్మ్ కదా! బట్ నేను తీసుకోలేదు, మనీ తీసుకోలేదు, చేశా. బట్ ఇప్పుడు సినిమా బాలేదని కూడా రివ్యూ పెట్టా. సో అది అదే, ఇది ఇదే. సో ఇప్పుడేంటంటే దేర్ ఇస్ కాంట్రవర్సీ గోయింగ్ ఆన్ దట్ సోహెల్ గారు నన్ను తిట్టారు. చాలా ఇంటర్వ్యూస్‌లో తిడుతున్నారు. అదంతా అండ్ దానికి కౌంటర్ కూడా ఇచ్చాను నేను. సో అలా ఉంటది. నాకు ఒక డౌట్ ఏంటంటే ఒక రివ్యూ అంటే మీరు చాలా రివ్యూ ఇస్తారు, ఇండస్ట్రీలో వర్క్ చేశారు అంటే మీకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, చాలా హానెస్ట్గా ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఫిలిం చాలామంది కష్టపడతారు, వర్క్ చేస్తారు, స్టోరీ బాగుంటుంది, కొంతమందికి స్టోరీ నచ్చుతుంది, అంటే అందరి మెంటాలిటీస్ ఒకలా ఉండవు. మీకు నచ్చిన స్టోరీ నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది వీళ్ళెవరికి నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది మా ఎవరికి నచ్చకపోవచ్చు కదా. అంటే అలా ఉండేటప్పుడు జనాలకి అంటే ఎలాంటి స్టోరీస్ ఇప్పుడు లైక్ చేస్తున్నారంటారు, ఎలాంటి స్టోరీస్ నచ్చట్లేదు అంటే మీ రివ్యూలో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అదే జనాలకి హనుమాన్ మూవీ నచ్చిందా మీకు? నచ్చింది, ఆ? పెట్టే కదా బాగుందని. చాలా కానీ ఇట్స్ బాగుంది. అ వెరీ ఓల్డ్, దాంట్లో నా రివ్యూలోనే క్లియర్గా చెప్పా నాకు ఏం నచ్చలేదు అని. బట్ ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ రివ్యూ అనేది అసలు ఇంపాక్టే చేయదు. ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు చెప్తారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ వీళ్ళందరూ చెప్తారు, ప్రొడ్యూసర్స్ కూడా ఒప్పుకుంటారు. సో నేనేంటంటే ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, అదంతా ఉంది కదా. ఇప్పుడు నేను ఏదో సినిమా బాగుంది అంటాను, అది జనాలు చూడకపోవచ్చు కదా. ఏంట్రా నువ్వు చెప్పావు నాకు నచ్చి. అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఏం చెప్తానంటే రివ్యూ, అరే ఇది నా ఒపీనియన్, మీరు వెళ్ళి చూడండి, మీ ఒపీనియన్ చెప్పమని చెప్తాను. వెళ్ళకండి రా సినిమాకి అని చెప్పలేదు ఎప్పుడు నేను. సో రివ్యూస్ డోంట్ మ్యాటర్. సినిమా అంటే వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అంటే అంటే మీరు ఎలాంటి review సినిమాలు నచ్చుతాయంట? చెప్పడం వల్ల ఇంపాక్ట్ అవుతుంది అన్న, బికాస్ ఎంతమంది ఎన్ని రివ్యూస్ చెప్పినా జనాలు ఆ టైంకి సినిమాకి ఖచ్చితంగా వెళ్తారు, టైం పాస్ చేయడానికో బోరింగ్ అనో లేకపోతే వాళ్ళకి నచ్చింది ఏదో ఒక దాంట్లో. అంటే రివ్యూ అనేది నాకు తెలిసి ఫిలిం మీద ఖచ్చితంగా ఒక బ్యాడ్ రివ్యూ, ఒక నెగిటివ్ రివ్యూ అనేది మూవీ వరకు వెళ్లకుండా చేస్తుందని దాన్ని నేను బిలీవ్ చేయను, ఓపెన్గా చెప్తున్నా. అంటే మీరు నమ్ముతారా అంటే రివ్యూ వల్ల నిజంగా జనాలు థియేటర్ వరకు వెళ్ళరని? నేను నమ్మను, అదే చెప్తుంది నేను. కంటెంట్ అనేది ఎక్కడో Content is the దగ్గర, king. లేకపోతే ఒక సాంగ్, ఒక కామెడీయో, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఒక ఆర్టిస్ట్ ఉండడం వల్ల, లేకపోతే ఆ 2.5 hours ఎంటర్టైన్మెంట్ రిలాక్స్ కోసము అది బాగున్నా బాగోలేకపోయినా జనాలు థియేటర్ వరకు అయితే వెళ్తారు. సో అది కాదు నేను అంటుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ నవే డేస్లో జనాలకి ఎలాంటి ఫిలిమ్స్ ఎక్కుతున్నాయి అనేది. Yeah. అంటే వై బికాస్ హనుమాన్ మూవీకి వెళ్ళేటప్పుడు అందరూ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు బాగుంది అంట అన్న దాంట్లో వెళ్ళారు. టాక్ మౌత్ పబ్లిసిటీ, అంటే మౌత్ పబ్లిసిటీ అనేది జనాల్ని కూడా తీసుకెళ్తుంది, చూజింగ్ ఉంటుంది. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత మూవీలో స్టోరీ ఏంటి అంటే ఓకే సినిమా అయితే బాగుంది కానీ మూవీ బాగుంది, బట్ ఏముందో తెలియట్లేదు మూవీలో, కానీ మూవీ బాగుంది అనేది బయటకు వచ్చింది Yeah. ఆఫ్టర్ వాచింగ్. సో అదే నేను చెప్తుంది ఏంటంటే పీపుల్ ఆల్సో షుడ్ ఈ రివ్యూస్ ఇవన్నీ చూస్తారు. ఆ రివ్యూస్ కూడా ఎందుకు చూస్తారు, అరే వీడి ఒపీనియన్ ఏంటని చూస్తారు అంతే. ఈ దీంతో సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, దీన్ని బట్టి బేస్ చేసి వెళ్తారు. బట్ నేనేమంటున్నా అంటే పీపుల్ ఆల్సో షుడ్ రియలైజ్, వాళ్ళు నేను సొంతంగా నాకేమనిపించిందో చూడడానికి వెళ్ళాలి. ఏదో రివ్యూవర్ అదంతా నేను ఎప్పటి నుంచి అదే చెప్తున్నాను. సో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నచ్చుతాయంటే ఆనెస్ట్ అటెంప్ట్ చేస్తే నచ్చుతుంది. ఆ సినిమాకి మంచిగా చేసామా. హనుమాన్ చూడడానికి కారణం ఏంటంటే ఆనెస్ట్గా తీశారు సినిమాని, మంచిగా తీశారు. ఆ టెక్నికల్ వాల్యూస్ కానీ మ్యూజిక్ కానీ అదంతా బాగుంటుంది, ఎఫర్ట్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఎఫర్టే పెట్టకపోతే చూడరు, ఆ ఆథెంటిసిటీ తీసుకురావాలి. ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు ఎందుకు హిట్ అవుతాయంటే ఆ వరల్డ్ని క్రియేట్ చేయాలి, ఆ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి జనాల్ని. సో అది చాలా ఇంపార్టెంట్. అదే లేకపోతే టైమ్స్ చేంజ్ అయిపోయాయి. కోవిడ్ తర్వాత ఏంటంటే మన సేమ్ రొట్టా సినిమా కాన్సెప్ట్ తీసినా లేకపోతే కొత్తగా చూపించకపోతే, ఎందుకంటే వరల్డ్ అంతా చూపిస్తుంది కదా, వరల్డ్ సినిమా అంతా. కొరియన్ ఫిల్మ్స్ చూస్తారు, మలయాళం చూస్తారు, యుగాండాలో ఉంటే సినిమా చూస్తారు, నైజీరియన్ ఫిల్మ్స్, ఏ ఇండస్ట్రీ సినిమా వదలరు. సో పీపుల్ హావ్ బికమ్ మోర్ అవేర్ ఆఫ్ వరల్డ్ సినిమా. సో అప్పుడు మనము కొత్తగా చేయాలి, కొత్తగా అటెంప్ట్ చేయాలి. నేను కొత్తగా తీసినా చూడట్లేదంటే నువ్వు తీసేలాగా చేయాలి, ఏదో ఒకటి పబ్లిసిటీ అయినా చేయాలి కదా ప్రాపర్గా. అంటే ఏదో లోపం ఉంది అని ఒప్పుకోవాలి. వేరే వాళ్ళ మీద ఏడవడం కాదు, మీలో ఏం లోపం ఉందో అది తీసుకొని దాన్ని కన్స్ట్రక్టివ్గా ఎలా తీసుకుంటాం, దాన్ని మనం నెక్స్ట్ టైం కవర్ చేసుకుంటాం, అలా చేయాలి. నేను కూడా అదే చేస్తాను. ఇప్పుడు కామెంట్స్ కింద, వీడియో కింద కామెంట్స్ కొడతారు, చాలామంది నెగిటివ్ కామెంట్స్ కొట్టచ్చు. నేనేంటంటే అది ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని ఓకే హౌ కెన్ ఐ ఇంప్రూవ్. ఫిల్మ్ మేకర్కి ఉండాల్సిన లక్షణం అది. అరే వీళ్ళు ఇలా చెప్పారు, ఓకే నెక్స్ట్ టైం మనం ఇంప్రూవ్ చేసుకుందాం అని ఫార్వర్డ్కి వెళ్తే బాగుంటుంది. అంటే ఇప్పటివరకు సీరియస్గా లేదు సీరియస్ ఏం లేదు, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీరు ఇంటర్వ్యూస్ చూస్తుంటారా? ఛానల్స్ నేను ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తాను, ఇంటర్వ్యూస్ నాకు బుక్స్ చదవడం అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. అండ్
ఇంటర్వ్యూస్లో ఏంటంటే ఐ లైక్ టు అండర్స్టాండ్ పీపుల్. ఐ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ లైబ్రరీ. అంటే బుక్స్ చదివితే ఒక నాలెడ్జ్ వస్తుంది కదా, అది కాదు. లైబ్రరీకి వెళ్తే బుక్స్ ఉంటాయి, బుక్స్ చదివితే నాలెడ్జ్ వస్తుంది. అలా కాదు, మనిషిని ఇప్పుడు మంజుషా గారితో మాట్లాడి ఆమె జర్నీ తెలుసుకుంటే నాలెడ్జ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ లైబ్రరీ. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారితో మాట్లాడితే ఆయన నాలెడ్జ్ నాకు వస్తుంది. XYZతో మాట్లాడితే ఐ లైక్ దట్ కాన్సెప్ట్. సో ఆ విధంగా నేను ఇంటర్వ్యూస్ చూస్తాను. అందరిని నేను కలవకపోవచ్చు కదా, ఎస్ ఆఫ్ కోర్స్. సో అందుకే ఇంటర్వ్యూస్ సో మీకైతే తెలుస్తూ ఉంటారు Yeah. యాంకర్స్ కానీ ఇలా. మొత్తం చాలా తెలుసు. సుమన్ టీవీలో చూసారా మరి నన్ను ఇంతకు ముందు ప్రీవియస్ చూసారు, నేను పెద్ద ఫ్యాన్ మీ జుట్టుకి. జుట్టు. రింగల్ జుట్టు నాకు ఇష్టం. థ్యాంక్ యూ అండి, Hmm. థ్యాంక్ యూ సో మచ్. అంటే నా యాంకరింగ్ గురించి Hmm. అంటే నా వే ఆఫ్ క్వశ్చనింగ్ కానీ నా గురించి రివ్యూ చెప్పాలి అంటే ఏం చెప్తారు? 1 minute లో చెప్పొచ్చు మా వాళ్ళు. మీ యాంకరింగ్ చాలా బాగుంది. క్వశ్చన్స్ చాలా మంచిగా ఫ్రేమ్ చేస్తారు. అంటే ఎక్కడ ఏదో టైం పాస్ చేస్తున్నారు ఇంటర్వ్యూ, సరే చేసి పంపించేద్దాం అనే టైప్లో ఎక్కడ అనిపించలేదు. సో నాకు తెలిసిపోతుంది కదా ఎవరు జెన్యున్లీ రీసెర్చ్ చేసి వచ్చారు, Yes, లేకపోతే టైం yes. పాస్ చేస్తున్నారో ఇదంతా మనకు తెలిసిపోద్ది. సో నాకు అండర్స్టాండింగ్ లేకుండా లేదు. ఎందుకంటే ఇప్పుడు 30 years ఇండస్ట్రీ టైప్లో నేను కూడా చాలా చాలా చూస్తాను ఇండస్ట్రీని. సో ఐ నో ద పార్ట్ ఆఫ్ మీడియా. సో నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాను కాబట్టి చాలా అవగాహన ఉంది. అన్నిటి మీద ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్తో మీ గురించి చెప్తున్నాను కాబట్టి యూ కెన్ టేక్ మై రివ్యూ వెరీ సీరియస్లీ. ఇండస్ట్రీని ఆల్మోస్ట్ అంటే 30 years అనో 40 years అనో 20 years అనేది ఎక్స్పీరియన్స్ కాదు, ఇయర్స్ ఆఫ్ జర్నీ కాదు. మనం 5 years ఉన్నా 3 years ఉన్నా మనం నేర్చుకునే ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ మనం ఫేస్ చేస్తున్నాం, మనమే అనుభవిస్తున్నాం ఎవ్రీథింగ్, గుడ్ బ్యాడ్ రైట్ రాంగ్ ఏదున్నా కూడా మన ఎక్స్పీరియన్స్. సో అంటే ఈ 6 years మీ జర్నీ, ఫిలిం జర్నీలో మీరు నేర్చుకునేది ఏంటి? అంటే నేను అనవసరంగా వెళ్ళాను, బయటికి వచ్చేసారు అంటే వితౌట్ ఎనీ రీజన్స్ లేకుండా ఉండదు. ఐదర్ సంపాదించలేకపోవడం, లేదా రెస్పెక్ట్ లేకపోవడం, లేదా వాల్యూ లేకపోవడం, లేదా అనుకున్న కేటగిరీలోకి మీరు వెళ్ళలేకపోవడం, లేక కాంటాక్ట్స్ పిఆర్ లేకపోవడం, ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతుంది. ఒక మనిషి సక్సెస్ వెళ్ళాలి అంటే నిజంగానే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, ఇదంతా ఉండాలంటారా ఇండస్ట్రీలో? ఫండమెంటలీ అందరి విషయం నాకు తెలియదు, కానీ నేను సినిమా ఇండస్ట్రీ నుంచి బయటికి రాలేదు ఇంకా. వన్స్ యూర్ ఫిల్మ్ మేకర్, యూర్ ఫిల్మ్ మేకర్. నేను డైరెక్ట్ చేస్తా పక్క. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఐ ఆన్సర్, ఐ గాట్ యువర్ క్వశ్చన్. సో ఏంటంటే నేను చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను సినిమాల వల్ల. నేను వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ వాజ్ జస్ట్ 20 నా ఫస్ట్ ఫిల్మ్ వర్క్ చేసినప్పుడు. సో నాకేం తెలియదు. అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేసా, దానికన్నా ముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసా. అవన్నీ క్వైట్ సక్సెస్ఫుల్ షార్ట్ ఫిల్మ్స్, చాలా వైరల్ అయిన షార్ట్ ఫిల్మ్స్. నేనేం నేర్చుకున్నాను అంటే ఆపర్చునిటీ ఈజ్ వెరీ బిగ్. ఆపర్చునిటీ అనేది దొరకడం చాలా కష్టం. నా షార్ట్ ఫిల్మ్స్ చూసి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఇవ్వాల్సిన అవసరం లేదు, చాలామంది లక్షల మంది అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. కానీ ఆ ఆపర్చునిటీని తీసుకొని మనం క్యాపిటలైజ్ చేసి మనం ముందుకెళ్ళాలి. ఇది యాక్చువల్లీ బిగ్గెస్ట్ లెసన్. సో అది నేను నేర్చుకున్నాను. ఆపర్చునిటీ అనేది బిగ్గర్ థింగ్, మనం నేర్చుకోవాలి. అది ఏ పని చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు సెట్లో లైట్ మోస్తున్నావా, ప్రాపర్టీస్ మోస్తున్నావా, లేకపోతే ఫుడ్ పెడుతున్నావా, అది ఇంపార్టెంట్ కాదు. నీకు నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఎవరు నీకు వర్క్ నేర్పరు, నువ్వు నేర్చుకోవాలి. సో ఎవరు కూర్చోబెట్టి ఫిల్మ్ స్కూల్ కాదు, షూటింగ్ స్పాట్ లేకపోతే ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్. నువ్వు నేర్చుకునే నీకు కేపబిలిటీ ఉంటే నువ్వు నేర్చుకుంటావు. సో అది నేను బిగ్గెస్ట్ లెసన్ నేర్చుకున్నా. అండ్ నేను సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకా బయటికి రాలేదు. సినిమా ఇండస్ట్రీలో చచ్చే వరకు సినిమా ఇండస్ట్రీలోనే ఉంటా. ఇప్పుడు నేను చేసే కాంటెంట్ కూడా ఐఎమ్ టెల్లింగ్ మై స్టోరీ. నేను ఫిల్మే తీస్తున్నా, బట్ 60 seconds ఫిల్మ్ తీస్తున్నా, ఓ 3 minutes ఫిల్మ్ తీస్తున్నా, అలా అనుకునే తీస్తాను. ఫిల్మ్ కూడా ఏదో ఒక ఒపీనియనే చెప్తుంది కదా, ఓ ఫిలాసఫీయే చెప్తుంది కదా. నేను నా 1 minute ఫిలాసఫీ చెప్తున్నా, నా ఎడిటింగ్ టెక్నిక్స్ ఇక్కడ వాడుతున్నా. సో అల్టిమేట్లీ ఒక 2 hours మూవీ తీస్తా ఫ్యూచర్లో. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఐ లెర్న్డ్. అండ్ సినిమా బ్రేక్ ఎందుకు, ఐ టుక్ ఎ సెబాటికల్ సార్ట్ ఆఫ్ థింగ్. సో అక్కడ ఎందుకు తీసుకున్నానంటే, నేను స్టార్టింగే చెప్పాను ఏంటంటే, నాకు ఎక్కువ రోజులు పని చేయాలని ఉండదు. బోర్ కొట్టేస్తే నేను లైట్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ఒకవేళ సుమన్ టీవీ ఎంప్లాయ్ అయి ఉంటే మేబీ 1 year ఉండి వేరే పని చేసుకునేవాడిని. ఎందుకంటే నాకు బోర్ కొడుతుంది. ఎందుకంటే ఈ ఎన్వైర్న్మెంట్ నాకు అలవాటు అయిపోతే ఐ వాంట్ సంథింగ్ న్యూ. అలా రావడం జరిగింది. కానీ ఐ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఫిల్మ్స్. నేను కావాలంటే డైరెక్ట్ చేయమని నాకు ఆఫర్ కూడా వచ్చింది, కానీ నేను చేయలేదు. ఎందుకంటే ఐ వాంట్ టు డూ థింగ్స్ విచ్ కమ్ ఫ్రమ్ మై స్కిన్, లోపటి నుంచి రావాలి. ఏదో ఆర్టిఫిషియల్గా పైన చేద్దామని లేదు నాకు. ద డే ఐ విల్ గెట్ సచ్ స్క్రిప్ట్, అరే నేను పక్కా చెప్పాలి, నాకు నిద్ర రావట్లేదు ఇది చెప్పకపోతే అంటే అప్పుడు సినిమా చేస్తాను. అండ్ ఎన్నాళ్ళు అవుతుందండి యూట్యూబ్ స్టార్ట్ చేసాను? 1 year అవుతుంది. బోర్ కొట్టలేదా ఇంకా? లేదు, అంటే అదే మీమ్స్ నేను 6 years నుంచి చేస్తున్నా.
6 ఇయర్స్ చేశాను, నేనే ఆశ్చర్యపోతున్నాను 6 ఇయర్స్ నుంచి చేస్తున్నానని. ఎందుకు బోర్ కొట్టదంటే ఆయన నా జాబ్ లాగా తీసుకోలేదు. అది ఎప్పుడో ఒకటి న్యూ కదా. రోజు కొత్తగా రోజుకొక ఉంటది. కొత్త అండ్ కంటెంట్. నేను కొన్ని వారాలు 1 వీక్ దాకా పోస్ట్ కూడా అయిపోయినా కూడా పీపుల్ ఆర్ దేర్ టు సీ, చూడ్డానికి ఉన్నారు. సో అదెందుకు బోర్ కొడుతుంది? అది బోర్ కొట్టదు. సంథింగ్ లైక్ దిస్ విచ్ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్, విచ్ డిమాండ్స్ యూ టు బీ ఫ్లెక్సిబుల్, బోర్ కొట్టదు. చాలా మంది మీమర్స్ కానీ, రివ్యూవర్స్ కానీ, కొంత కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు చాలా యూనిక్గా ప్రజెంటేషన్ చేస్తారనుకుంటారు. అంటే ఒక రివ్యూ చెప్పడంలో కొంతమంది గుడ్ చెప్తారు, కొంతమంది నెగిటివ్గా చెప్తారు. కొంతమంది మీమర్స్ అయితే ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ తర్వాత ఆన్సర్ వస్తుంది, ఆ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, ఆ వచ్చిన ఆన్సర్ బిఫోర్ అడిగిన క్వశ్చన్కి లింకప్ చేస్తారు. అంటే ఇలాంటిది నా ఇంటర్వ్యూస్లోనే చాలా జరిగింది. ఓకే, మీరు ఫేస్ చేశారు అలా? నేను ఫేస్ చేశాను. అంటే ట్రోల్ అంటే చేశారా మిమ్మల్ని అలా? అంటే నెగెటివ్ ట్రోల్ అనేది నా మీద కన్నా అవతల గెస్ట్ మీద చాలా ఎక్కువ పడుతుంది. ఓకే ఓకే ఓకే. లైక్ అంటే ఒక సీరియల్ యాక్ట్రెస్ చిన్న బాబుతో ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే అసలు అది చాలా వరస్ట్. అది ఆ ఇంపాక్ట్ అనేది ఎంటైర్ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది. అది మీమర్స్ కానీ ట్రోలర్స్ కానీ ఆలోచించట్లేదు, అరే ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది అని. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని మనం ఇంటర్వ్యూస్ చేస్తాం, అరే ఇంత బ్యూటీ కదా, ఇంత మిల్కీ వైట్ ఉంటుంది, తన్ని ఎలాగా కాపాడుతున్నావు అనేది తీసుకెళ్ళి అక్కడ అడిగే క్వశ్చన్ ఫీమేల్ది, బట్ ఇది మెయిల్కి అడిగేదానికి కనెక్ట్ చేశారు ఆన్సర్. అది అసలు టిల్ ఎప్పుడో 1920లో చేసింది, ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత కూడా ట్రోల్. అంటే అది ఎలా అయిపోతుందంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మేము చేసే గెస్ట్ల మీద అది పడుతుంది. అదే అంటే ఇది పడుతుంది. ఫ్యామిలీ మెంబర్స్, ఆ షేర్స్, అది ఎలా ఉంటుందంటే ఆ టైంకి వచ్చేటప్పటికి అరే ఇంత బ్యాడ్గా ట్రోల్ అవుతున్నామా, అరే నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఇవ్వద్దు అన్న థాట్లోకి గెస్ట్ వెళ్ళిపోతున్నారు, ఇవ్వాలన్నా భయపడుతున్నారు, బికాస్ ఓన్లీ మీమర్స్. అంటే కొంచెం హెల్తీగా చేయొచ్చు కదా, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే వాళ్ళ హ్యాపీనెస్ కోసం అంత నెగిటివ్గా ఎందుకు మీమ్స్ ట్రోల్స్ చేయడం అనేది ఐ ఫెల్ట్ బ్యాడ్ అనిపించింది. అక్కడ యాజ్ ఏ ఒక హోస్ట్గా, యాంకర్గా మన వీడియో ల్యాక్స్లో వెళ్తుంది, మిలియన్స్లో వెళ్తుంది, 3 మిలియన్ వెళ్ళింది, 4 మిలియన్ వెళ్ళింది, హ్యాపీనెస్ అక్కడ కనిపించదు. వాళ్ళు కాల్ చేసి మంజుష ఇది మీరు రిమూవ్ చేయగలుగుతారా, ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది అక్క, ఇది ఎంత బాగా నెగిటివ్ అవుతుంది, నాకు కాలేజ్ సర్కిల్లో ఫ్రెండ్స్లో డిజిటల్ అడుగుతున్నారు, మాకున్న వాల్యూ పోతుంది. అంటే నా టెన్షన్ ఏంటంటే పాపం వాళ్ళ వాల్యూస్, వాళ్ళ రెస్పెక్ట్ని కాపాడండి అంటున్నా. అంటే మీమ్స్ మీరు చేస్తారు, రివ్యూస్ ఇస్తారు, ఎంతోమందికి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంతోమంది ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ మీరు చెప్పే రివ్యూస్ గురించి అడుగుతూ ఉంటారు. యాజ్ ఒక రివ్యూవర్గా, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్గా ఒక సక్సెస్ఫుల్ జర్నీ చేశారు కాబట్టి అలాంటి నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ మీమ్స్ గురించి మీరు ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి పర్సనల్గా? అంటే మీమ్స్ ఇండస్ట్రీ అని చెప్పలేము కానీ మీమ్స్ చేసే సర్కిట్ ఏదైతే ఉందో, నేను వచ్చినప్పుడు ఐ థింక్ 2018 డిసెంబర్లో వచ్చాను నేను. దానికన్నా ముందు నాకు మీమ్స్ అంటే తెలుసు, బట్ నాకు తెలియదు. అంటే వన్స్ యూ ఎంటర్ ఇన్ టు దట్ ఫీల్డ్ మీకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ అ వెరీ అన్ఆర్గనైజ్డ్ థింగ్. ఇప్పుడు మీడియా అంటే, జర్నలిస్ట్ అంటే ఒక అసోసియేషన్ ఉంటుంది, అదంతా ఉంటుంది. కానీ మీమ్స్కి సంబంధించి లక్షల మంది ఉన్నారు. విశ్వక్సేన్ గారు ఒక మీమర్స్ ఇంట్రాక్షన్ అప్పుడు చెప్తే మోర్ దెన్ 40,000 ఎంతో నంబర్ చెప్పారు ఆయన, అన్ని పేజెస్ ఉన్నాయంట. సో అన్నప్పుడు మనం ఎవరు ఏం చేస్తున్నాం, నాకు యూ డోంట్ హ్యావ్ దట్ కంట్రోల్. సో ఇట్స్ అ ఫ్రీ ప్లాట్ఫామ్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ మనం ట్రాక్ డౌన్ చేయలేం. బట్ ఇట్స్ అ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, తెలియకుండా చాలా తప్పులు చేసి ఉంటారు అదంతా, బట్ నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా చూసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ కదా. నిజంగా అండి. అంటే ఏ ఆర్టిస్ట్ మనం ఎంత, నేను అంటే ఒకటే చెప్తాను ఏంటంటే, చాలామంది అడిగారు మంజుష, చాలామంది మీ దాంట్లో చాలామంది యాంకర్స్ మంచి భలే క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు అది బాగా ట్రోల్ అవుతుంది, క్వశ్చనింగ్ అలా కాంట్రవర్సల్ చేయొచ్చు. అంటే ఒక గెస్ట్ ఎప్పుడు కూడా నేను పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి రోడ్డు మీద నేను పెట్టను. కాంట్రవర్సల్ అవ్వాలి, ఫేమ్ అవ్వాలి అనుకుంటే జస్ట్ ఒక 10 ఇంటర్వ్యూల్లో 10 టాప్ క్వశ్చన్స్ లేపి నేను సెలబ్రిటీని పర్సనల్ రిలేషన్ నేను ఎందుకు పాడు చేసుకోవాలి? నాకైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది, గెస్ట్కైనా, ఏ ఆర్టిస్ట్కైనా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. దానిని ఇంటర్వ్యూకి పిలిచి స్మూత్గా కొంచెం కాంట్రవర్సల్ చేసి దాన్ని చేసుకుంటే మంచి వ్యూవర్షిప్ వస్తుందేమో. బట్ నెక్స్ట్ వాళ్ళ బయట సొసైటీలో వాళ్ళు ఫేస్ చేస్తారు. అలా చాలా జరుగుతుంటాయి ప్రతి ఛానల్స్. ఏంటంటే మీమర్స్కి ఏంటంటే జస్ట్ బీ కన్సిడరేట్, అంటే ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే
ఈ సెలబ్రిటీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇంటర్వ్యూస్కి వస్తారో వాళ్ళకు కూడా నేను ఏం చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ విష్ ఫర్ ద రెయిన్, నేను ఎప్పుడైతే చెప్తాను, ఇఫ్ యూ విష్ ఫర్ ద రెయిన్ యూ హ్యావ్ టు డీల్ విత్ ద మడ్. మనము వర్షం గురించి ఆశిస్తే బురద కూడా వస్తుంది. ఆఫ్ కోర్స్. సో మీరు వీటన్నిటికీ ఇమ్యూన్ అవ్వాలి. ఇమ్యూన్ అవుతేనే రండి, ఇండస్ట్రీకి రండి, లేకపోతే వాట్ ఎవర్ ఇండస్ట్రీ యూఆర్ చూసింగ్ విచ్ ఇస్ క్రియేటివ్, విచ్ లైమ్ లైట్ మీ ముందు ఇండస్ట్రీ ఉంటే ఇలా జరుగుతుంది. బికాస్ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. ముందు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ పడితే తోపని ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చేస్తున్నారు, అదంతా ఉంది. సో టైమ్స్ హ్యావ్ చేంజ్, టైంకి తగ్గట్టు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఒకప్పుడు నెగటివ్లో రీల్లో సినిమా తీసేవాళ్ళు, ఇప్పుడు లేవు కదా ఆ టైంలో. ఇప్పుడు ఆ అది టైం టెక్నాలజీ. నేను చెప్తున్నా, బట్ యూ హ్యావ్ టు బీ అప్డేటెడ్ అంటున్నా. అప్డేటెడ్ అంటే పర్సనల్ లైఫ్ అప్డేటెడ్ లో ఉండాలి అంటే చాలా కష్టం. అప్డేటెడ్ అంటే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. నిజంగానే మనోభావాలు ఇప్పుడు ఇది దెబ్బతింటాయి. నేను కూడా చెప్తుంది కాదు, నేను చెప్తున్నా, బట్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇదే చెప్తారు. అవును. ఇప్పుడు కిచ్చా సుదీప్ గారు ఉన్నారు, ఆయన కూడా ఇదే చెప్తారు. ఒక క్లిప్ ఉంటుంది, వెరీ సేయింగ్, మీ మీద పూలే కదా రాళ్ళు కూడా పడతాయి. అది యాక్సెప్ట్ చేస్తారండి. చెప్తున్నా, బట్ బికమ్ మోర్ ఇమ్యూన్ పువ్వుల అంటున్నా. ప్లేస్ లో రాళ్ళు ఇవన్నీ చేయొచ్చు. అంటే అది జెన్యున్ గా నేను అడిగే క్వశ్చన్ కి నువ్వు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు రాళ్ళు కాదు ఏ వేసినా పర్వాలేదు. ఒక క్వశ్చన్ కి ఇంకొక ఆన్సర్ అటాచ్ చేసి, ఇంకొక ఆన్సర్ కి ఇంకొక క్వశ్చన్ అటాచ్ చేసి మీమ్స్ క్రియేట్ చేస్తారు చూసారా. అది ఎవరు అంటే రాళ్ళు కాదు కదా, బురద వేసినా కూడా అర్రే మనం లేని దాంట్లో మనం ఎందుకు బురద వేయించుకోవాలని ఆలోచిస్తారు. అదే అది మారాలి, అది మా ప్లేస్ లో మీరున్నా కూడా అంతే కదా. అది మారాలి, మారుతుంది, స్లోలీ మారుతుంది. అంటే నేను ఇప్పటి వరకు ఎంతో మంది అంటే ఇలా రివ్యూ చెప్పే వాళ్ళని మేము ఇంటరాక్ట్ అవ్వచ్చు చేసాము. నేను మీతో స్ట్రైట్ అవేలో ఫస్ట్ టైం నేను ఇది ఎందుకు మీతో జెన్యున్ గా అంటే ఎంత ఓపెన్ గా మాట్లాడాను, బికాస్ మీరు కూడా చాలా మంచి రివ్యూవర్. ఎంతో మంది కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ మీద చూస్తారు. వన్ డేలో ఎలా లేదన్నా ఒక 1 million పీపుల్ అయితే మీది వీడియోని వాచ్ చేస్తున్నారు కదా. అంటే అరౌండ్ 10 lakhs పీపుల్ అంటే మీ మాటల్ని ట్రస్ట్ చేసి చూస్తున్నారు. అట్లీస్ట్ జనాలకి, మీమర్స్కి, ఈ కంటెంట్ క్రియేటర్స్కి ఖచ్చితంగా ఇది వెళ్ళాలన్న ఉద్దేశంతోనే నేను అంటే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం జరుగుతుందని చెప్తున్నా. చెయ్యొచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు, జనాలకి వెళ్ళొచ్చు, బట్ కొంచెం హెల్దీగా అవతల వాళ్ళ లైఫ్, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీస్ లో ఎఫెక్ట్ అవ్వకున్నంత వరకు మీరు ఏదైనా చేయొచ్చు. మా మీమర్స్ చాలా సెన్సిబుల్ అండ్ వాళ్ళు చాలా కన్సిడరేట్ గా ఉంటారు. రిక్వెస్టింగ్ వాళ్ళు చాలా వాళ్ళు విని చాలా ఇప్పుడు ఇది కన్సిడర్ చేసి వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్ గానే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద మీమర్స్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ వాళ్ళు ఫ్యూచర్ లో కూడా ఇది ఈ పాయింట్ ని నోటీస్ చేసి కన్సిడర్ చేసి దే విల్. ప్లీజ్ ఇది ఒక్కటి అట్లీస్ట్ మీ ఛానల్లో రివ్యూ చేసి పెడతారని నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఓకేనా? ఎందుకంటే ఇది రీసెంట్ గా కూడా నేను విత్ ఇన్ 3 days బ్యాక్ కూడా నేను ఫేస్ చేసా. ఇద్దరు కప్పులు వచ్చేటప్పుడు అక్క అసలు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కి సంబంధం లేకుండా మనల్ని ఎంత వరస్ట్ గా ట్రోల్ చేస్తున్నారు అక్క. ఎస్ ఆఫ్ కోర్స్. మళ్ళీ నెక్స్ట్ టైం ఎదురు పడేటప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది పాడైపోతుంది. ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ఇది అవుతారు. ఓకే, సో ఇది అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ ఏంటంటే మా సుమన్ టీవీ మీద కూడా మీరు చాలా అగ్రెసివ్ గా ఒకప్పుడు చేశారు. అగ్రెసివ్ నాది ఎప్పుడు అసలు అగ్రెసివ్ గా ఉండదు. అంటే ఏం చేస్తుందండి మా ఛానల్? లేదండి, సుమన్ నాకు నేను ఎవరిదైనా స్పూఫ్ చేస్తే పాపులర్ గా అవుతూనే చేస్తా. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ ఎ కాంప్లిమెంట్. అరే నీ అమ్మ మా స్పూఫ్ అది వచ్చింది కానీ మా స్పూఫ్ చేసాడు అంటే పాపులర్ కాబట్టి చేశాను. అండ్ చాలా పొలైట్గా కల్చర్డ్గా ఉంటుంది నాది స్పూఫ్. సో నాకు కొన్ని ఆస్పెక్ట్స్ ఏంటంటే నాకు మూఢనమ్మకాలు, సూపర్స్టిషన్, ఈవెన్ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, మేబీ దే ఆర్ సైంటిఫిక్, బట్ ఓ ప్రిడిక్షన్ లాగా చేస్తే ఇది అవుతుంది అనేది నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో దాని పరంగా నేను ఒకటి చేశాను. నథింగ్ పర్సనల్ ఎవరితో నాకు పర్సనల్ లేదు. నేను ఎవరెవరిదైతే స్పూఫ్ చేశానో వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళే నాకు మెసేజ్ చేసి హ్యాంగ్ అవుట్ అవుతారు నాతో. అండ్ సుమన్ టీవీతో కూడా నాకు స్పెషల్ అసోసియేషన్ ఉంది. ఇది 4th టైం నేను సుమన్ టీవీకి రావడం. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఎందుకు వస్తాను, మీరు నన్ను ఎందుకు ఇన్వైట్ చేస్తారు? చెప్తున్నా, జనాలకు తెలియదు కదా ఇది. సూపర్ అండి. అంటే ఇంకా బోర్ కొడుతూ ఉంటే అలానో చేంజ్ చేసేస్తూ ఉంటారు కదా. ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే ఇది బోర్ కొడితే నెక్స్ట్ ఏ దాంట్లోకి వెళ్తారు? ఐ విల్ బిల్డ్ అదర్ థింగ్స్. వేరే వాళ్ళ కోసం చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది చెప్పను, నా థాట్ ప్రాసెస్ చెప్తే మళ్ళీ కాపీ ఐడియా లీక్ అయిపోద్దేమో. బట్ ఐ వాంట్ టు డూ బెటర్ అదర్ పీపుల్స్ లైఫ్స్. ఏదో డబ్బులు ఇచ్చేసి వీడియో రికార్డ్ చేయించి దాన్ని పెట్టడం కాదు. ఇన్ అ డిఫరెంట్ వే నాకు వచ్చిన నాలెడ్జ్తో వేరే వాళ్ళ లైఫ్ని బెటర్ చేసి దాని నుంచి నేను కూడా కొంచెం నా లైవ్లీహుడ్కి చూసుకొని బట్ వాళ్ళ లైవ్లీహుడ్ పెరిగేటట్టు చేయాలని నా థాట్. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది దాని మీద. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మేమైతే చాలా జెన్యూన్ గా కోరుకుంటున్నాం నిజంగా మంచి సక్సెస్ రావాలి. అండ్ పబ్లిసిటీకి వస్తే డిజిటల్ మీడియాలో ఇప్పుడు
బిఫోర్ కోవిడ్ ఛానల్సే పబ్లిసిటీ ఉండేది. ఎక్కడ నుంచి వస్తున్నారో, ఏ ఏరియా నుంచి వస్తున్నారో, ఎవరెవరు వస్తున్నారో, ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఎలా ఫేమస్ అవుతున్నారో కూడా తెలియకుండానే కొన్ని క్రోర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్, అసలు యూట్యూబ్స్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఓన్ యూట్యూబ్ ఛానల్స్, దాన్ని చూసి ఒకప్పుడు యూట్యూబ్ అనే సెలబ్రిటీస్ ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళు కూడా ఇప్పుడు ఓన్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేంత చేంజ్ చేసేసింది ఆఫ్టర్ కోవిడ్. అంటే ప్రాపర్ ఒక ఫిలిం, ఒక వెబ్ సిరీస్, వాట్ ఎవర్ ఏదైనా ఒక క్రోర్స్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసే ఫిలింకి ప్రాపర్ పబ్లిసిటీకి రీచ్ అవ్వాలి. అమ్మ ఈ పబ్లిసిటీ దీని వల్లే జనాలు థియేటర్ వరకు వెళ్తున్నారు అని అనడానికి అంటే ఎలాంటి పబ్లిసిటీ చేస్తే వెళ్తారంటారు? దానికి ఫార్ములా ఏం లేదండి, అంటే ఇలా చేస్తే ఇలా అవుతుందని. దెర్ ఇస్ నో స్ట్రక్చర్, నో రిటర్న్ బుక్. అంటే అరే మూవీ బాగుంది కానీ వీడు ప్రాపర్ పబ్లిసిటీ చేసుకోలేకపోయారా, అరే మూవీ కంటెంట్ లేకపోయినా కొంచెం పబ్లిసిటీ చేసి ఉంటే జనాల దగ్గరికి వచ్చేవాళ్ళు అనేది ఎక్కువగా వింటూ ఉంటాం రివ్యూవర్స్. దానికి ఏంటంటే యువర్ పోస్టర్, ఫస్ట్ రిలీజ్ చేసే పోస్టర్, దెన్ టీజర్, ట్రైలర్ మస్తుంటే చూస్తారు జనాలు. అదే కదా మన పబ్లిసిటీ మెటీరియల్. అవే సరిగ్గా లేదంటే చాలా సినిమాలకి అంతా చెత్త పబ్లిసిటీ కాంటెంట్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఉండదు, ఇంట్రెస్టింగ్ టీజర్ ఉండదు, పాటలు సరిగ్గా ఉండవు. అంటే ఇఫ్ యర్ మూవీ యాజ్ అ సాంగ్ మంచిగా ఉండాలి కదా. అలా సాంగ్ వైరల్ అయిన తర్వాత సినిమాకి థియేటర్కి వెళ్ళి ఒక సినిమా బాగాలేకపోయినా దానివల్ల పబ్లిసిటీ అయింది కదా. నీలి నీలి ఆకాశం సాంగ్ విన్నాము, నాకైతే ఆ సినిమా నచ్చలేదు చూసిన తర్వాత. సాంగ్ బాగుంది బట్ సినిమా థియేటర్కి వెళ్ళాం కదా, ఇట్ వాజ్ ఏబుల్ టు పుల్ యూ టు ద థియేటర్స్ కదా. సో అలా ఏదో ఒకటి ఆస్పెక్ట్ ఉండాలి వేర్ ఇట్స్ ఐ గ్రాబింగ్. సో వెరీ ఇంపార్టెంట్ వేర్ యువర్ పబ్లిసిటీ కాంటెంట్ షుడ్ బి గుడ్. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, అర్జున్ రెడ్డి కూడా కొత్త వాళ్ళే కదా చేసింది. దాని వెనకాల దిల్ రాజు గారు ఉన్నారా, అల్లు అరవింద్ గారు ఉన్నారా, ఎవరన్నా ఉన్నారా? కాదు కదా. బట్ ఇంట్రెస్టింగ్ ట్రైలర్, 3 minutes 30 seconds 40 seconds ట్రైలర్ ఉండే, ఇంట్రెస్టింగ్ టీజర్, దానివల్లే కదా మేము సినిమాకి వెళ్ళింది. సో ఇట్స్ లైఫ్ లాంగ్ అదే ఉంటుంది. ఏంటంటే బేసిక్స్ యూ హ్యావ్ టు, మీ బేసిక్స్ చాలా మంచిగా ఉండాలి. బేసిక్స్ అంటే గుడ్ ట్రైలర్, గుడ్ పోస్టర్, పబ్లిసిటీ కాంటెంట్ కరెక్ట్. ఇవే పబ్లిసిటీ కాంటెంట్ అంటే ఈ 3 బాగుండాలి. పూల చొక్కా నేమ్ పెట్టారేంటి? అంటే ఆ నేమ్ చూస్ అంటే లైఫ్లో నేను ఏదో ప్లాన్ చేసి చేయను. ర్యాండమ్లీ ఒక ఐ థింక్ 2018 ఆ టైంలో ర్యాండమ్లీ ఏదో మీమ్ పేజ్ పెడదాం అనుకున్నాం. నేను పెట్టాను, ఆ పేజ్ పెట్టాను వితౌట్ ఎక్స్పెక్టింగ్. నేను 6 years తర్వాత డౌన్ ద లైన్ కూడా ఇది పేరు ఉంటుందని అంటే పేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. పెట్టాను. మీమ్ పేజ్ అంటే ఏంటి, కామెడీ కదా, నవ్వు తెప్పించే పేజ్ అని అనుకున్నా. సో క్విక్ క్యాచీగా ఉండాలి, ఎక్కువ తలకాయ నొప్పి అనిపించకూడదు జనాలకి, అండ్ కొలోకియల్గా ఉండాలి, అందరికి తెలిసే పేరులా ఉండాలి అని చెప్పి ఆ పేరు పెట్టాము. అండ్ ఐ పర్సనలీ ఐ లైక్ ఫ్లోరల్ షర్ట్స్. పూల చొక్కాలంటే నాకు కూడా ఇష్టం. ఈరోజు వేసుకోరాలేదు అన్ఫార్చునేట్లీ, బట్ అందుకే అది పేరు పెట్టా. సరే, ఇంతకీ ఎంత ఇన్కమ్ వస్తుంది మంత్లీ? లేదు, అమ్మాయిల వయసు ఇంకా అబ్బాయిల ఇన్కమ్ గురించి అడగకూడదు, అందుకే శాలరీ అడగలేదు. అమ్మాయిల ఏజ్, అబ్బాయిల శాలరీ అడగలేదు. యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు అని అడిగాను. యూట్యూబ్ నుంచి 5 months నుంచి నాకు ఇన్కమ్ వస్తుంది. దానికేమో మానిటైజ్ అవ్వలేదు, అంటే టోటల్ 1 yearలో. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత వస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంతే. ఒక సాఫ్ట్వేర్, ఒక డీసెంట్, మీకు ఒక నంబర్ చెప్పండి అరే ఇది డీసెంట్ నంబర్. ఐ థింక్ 2 lakhs. 2 lakhs ఇస్ అ వెరీ గుడ్ అమౌంట్. అంటే నార్మల్ జాబ్ చేసేవాడి కంటే, నేను అంటుంది నార్మల్ జాబ్ చేసేవాడికి 2 lakhs 2 lakhs కంటే ఎక్కువ వస్తుంది. 5 lakhs లేదు, నేను చెప్పండి 2 lakhs కంటే ఎక్కువ వస్తుంది. 3 lakhs above. ఏదో ఒకటి 2 lakhs కంటే ఎక్కువ అయితే వస్తుంది. సో మీరు హ్యాపీ కదా, నేను జాబ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే లైఫ్ లాంగ్ ఇంత మనీ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. విత్ ఇన్ 5 months పీరియడ్ లో 3 lakhs above మీరు ఎర్న్ చేస్తున్నారంటే హ్యాపీయే కదా. అదే లైఫ్ లాంగ్ ఇది ఉంటుందో లేదో మనకు తెలియదు కదా. yes of course. బట్ ఉన్నప్పుడైతే సంపాదిస్తున్నారు. ఏమైనా సేవింగ్స్ అవి చేస్తుంటారు? నేను సేవింగ్స్ చేస్తాను, నేను డబ్బులు ఖర్చు పెట్టను. అవునా? సో ఇప్పటికి ఎంత సేవింగ్స్ చేశారు? అది నేను పర్సనలీ నా SBI వాట్ ఎవర్ అకౌంట్ మీకు పంపిస్తా స్క్రీన్ షాట్. ఓకే, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ రిలీజ్ బిఫోర్ పంపించండి, మేము వేసుకోవడానికి పంపిస్తాను మీకు. ఆఫ్ ద కెమెరా చెప్తా. షూర్ అండి. సో మ్యారేజ్ ఎప్పుడు మరి? మ్యారేజ్ చేసుకుంటాను కానీ ఐఎమ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ గాయ్. అంటే నేను మీకు చెప్పాను కదా, ఒక జాబ్ లోనే ఎక్కువ రోజులు ఉండను నేను. అంటే ఓకే, చెప్పాను కదా మీకు, జాబ్ లో ఎక్కువ రోజులు ఉండంటే పెళ్లి చేసుకుని కూడా అమ్మాయితో ఎక్కువ లేదు. అంటే ఐ మీన్ అదే, అంటే అందులో రెస్పాన్సిబుల్ గా ఉండాలంటో అదే చెప్తున్నా. సో అంత ఇర్రెస్పాన్సిబుల్, అంత వర్క్ మైండెడ్, నాకు వర్క్ ఇస్ వర్షిప్ అనే టైప్ లో ఉండే క్యాండిడేట్ ని. సో మనము టైం ఇవ్వకపోతే, మా మదర్కి నేను టైం ఇవ్వను. ఆమె మా మదర్ కాల్ చేసి ఎప్పుడు వస్తున్నావు ఇంటికి అని అడుగుతూ ఉంటారు.
సో అలాంటి ఫ్యామిలీ అయితే ఓకే. ఫ్యామిలీ వాళ్ళకి ఈడు ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఓకే. జస్ట్ ఇమాజిన్ ఒక వేరే అమ్మాయి మన లైఫ్‌లోకి వస్తున్నప్పుడు ఆమెకి మనకి టైం అయిపోతే బాగుండదు కదా! సో అలా ఓకే అన్నప్పుడు ఫీల్ అవుతే అమ్మాయి ఐ విల్ గెట్ మరి మ్యారీడ్. గర్ల్ ఫ్రెండ్ ఉన్నారన్నారు కదా? యాహ్! గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ టాక్ అదంతా గర్ల్ ఫ్రెండ్ ఉండడంలో తప్పేం లేదు కదా! నో 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 నో. గర్ల్ ఫ్రెండ్ మీన్స్ లైక్ మ్యారేజ్ యాహ్! మేబీ ఇట్ విల్ గో టు మ్యారేజ్ అండ్ ఆల్. బట్ నేను చెప్తున్నా అది. సో మ్యారేజ్ ఇస్ అ వెరీ బిగ్ ఇన్‌స్టిట్యూషన్. తర్వాత ఆ అమ్మాయికి ఫీలింగ్ అవ్వదు. నీ అమ్మాయి ఈడిని పెళ్లి చేసుకున్నాను అనే ఫీలింగ్ రాకూడదు కదా! అని. సో అందుకనే ఆగారు. ఐయామ్ ఎ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. రెండు డిఫరెంట్ కాంబినేషన్. ఎందుకంటే ఎమోషనల్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనకు పిల్లలు పుట్టడం అలాంటివి జరిగినప్పుడు ఇప్పుడు యూజువల్లీ మన పేరెంట్స్ అంటారు కదా! అరే జాగ్రత్తగా వెళ్ళు బైక్ తీసుకుని వాటెవర్. నాకు ఆ థాటే చాలా డేంజరస్ అనిపిస్తది. జస్ట్ ఇమాజిన్ పిల్లోడు పుట్టిన తర్వాత వాడు డాడీ నేను బైక్ తీసుకెళ్తున్నాను లేకపోతే వాడు ఎలాంటి సరౌండింగ్స్‌లో ఉంటాడు. నాకు కాన్స్టెంట్‌లీ ఆ ట్రాక్ వద్దు నాకు లైఫ్‌లో. బికాజ్ నేను ఎమోషనల్ అయిపోయి నాకు హార్ట్ అటాక్ అలాంటివి వస్తే చాలా డేంజరస్ కదా! సో ఆ ట్రాక్ వద్దు నాకు. సో అందుకే సో అంటే ఇంకొక రివ్యూ ఈ లవ్, ఈ బ్రేకప్, ఈ ఫిజికల్ రిలేషన్ అటాచ్మెంట్స్ వీటి మీద ఒక రివ్యూ 1 మినిట్ రివ్యూ చెప్పారంటే ఏం చెప్తారు? యాహ్! యూ ఫాల్ ఇన్ లవ్. మీరు ప్రేమలో పడండి. యూ షుడ్ హ్యావ్ ఎ పార్ట్నర్. జెండర్ సెన్సిటైజేషన్ పెరుగుతది. అంటే అమ్మాయిలు మీ లైఫ్‌లో ఉంటే మీరు అమ్మాయిలతో ఎలా ఉండాలి? సొసైటీలో అమ్మాయిలతో ఎలా ఉండాలి? ఎలా బిహేవ్ చేయాలి? వాళ్ళ నీడ్స్ ఏంటి? అవన్నీ మీకు తెలుస్తది. సో దాన్నే జెండర్ సెన్సిటైజేషన్ అంటారు. సో అమ్మాయి ఫ్రెండ్ అనేవాళ్ళు ఎప్పుడు ఉండాలి. అది కంపానియన్ రూపంలో ఉంటారా? లేకపోతే బెస్ట్ ఫ్రెండ్ రూపంలో ఉంటారా? అది పక్కన పెడితే ఫాల్ ఇన్ లవ్ మీకు అర్థమవుతది. విల్ అండర్‌స్టాండ్ లైఫ్. మ్యారేజ్ చేసుకుంటారా? చేసుకోండి. బట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. చేసుకుంటే యూ హావ్ టు గివ్ యువర్ టైమ్. కామెడీ కాదు. మ్యారేజ్ అనేది కామెడీ కాదు. సినిమాలో విన్నట్టు మ్యారేజెస్ 2 ఫ్యామిలీస్ మ్యారేజ్ అంటే 2 మనుషులు కాదు 2 కుటుంబాలు అంటారు కదా! అలాంటివి ఉంటాయి. సో కానీ నా ఫిలాసఫీ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు బీ యువర్ సెల్ఫ్. మంజుష అనేవాళ్ళలాగానే ఉండాలి. నవీన్ నాయక్ అనేవాడు నవీన్ నాయక్ అనేలాగే ఉంటే దట్ ఈస్ పర్ఫెక్ట్ మ్యారేజ్. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒకప్పుడు అబ్బాయిలు మోసం చేస్తే ఇప్పుడు అమ్మాయిలే మోసం చేస్తున్నారు అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. దాని గురించి ఏంటి ఇస్తారు? లేదు అంటే దిస్ ఇస్ అ వెరీ రిగ్రెసివ్ స్టేట్మెంట్. అంటే పాతగా అదే మనల్ని ఇలాంటి థాట్స్ వెనకాలకి తీసుకెళ్ళిపోతున్నాయి మనల్ని. మోసం చేసేవాళ్ళు అన్నిట్లో ఉంటారు. అబ్బాయి చేస్తున్నాడు, అమ్మాయి చేస్తున్నాడు అనేది కాదు. బట్ యాహ్! యాజ్ అన్ ఇండివిడ్యువల్ మీ చేతిలోనే ఉంది కదా డెసిషన్ మేకింగ్. మీరు చూడండి. ఎవరు మీ పార్ట్నరు అండ్ హార్ట్ బ్రేక్ అయినా టేక్ ఇట్ వెరీ లైట్‌లీ. లైఫ్ దాంతో ఎండ్ అయిపోదు కదా! ఇప్పుడు ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే లైఫ్ దాంతో ఎండ్ అయిపోదు. యూ విల్ రైట్ అన్ ఎగ్జామ్. సప్లిమెంటరీ రాసి పాస్ అవుతారు. మంచి కరియర్స్ వచ్చినోళ్ళు ఉంటారు. అలానే జీవితాన్ని లవ్‌ని కూడా అలానే తీసుకోండి. దానివల్ల మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకో ఇంకో ఆపర్చునిటీ చాలా ఉంది లైఫ్‌లో. లైఫ్ ఇస్ చాలా డెప్త్ ఉంది లైఫ్‌లో. చాలా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఏదో రిలేషన్‌షిప్ వల్ల ఇట్ షుడ్ నాట్ ఎండ్. యాహ్! ఫైనల్ రివ్యూ ఇచ్చేయండి నా గురించి. మంచిగా అనిపించింది. చాలా ఇంటర్వ్యూస్‌కెళ్ళాను. అందరూ బాగా చేశారు. మీరు కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ క్వెషన్స్ అడిగారు. ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా వెల్ థాట్ అవుట్ ఓ డిఫరెంట్ యాంగిల్‌ని నాలో నుంచి బయటికి తీసుకొచ్చారు మీ క్వెషన్స్‌తో. సో అది బాగా నచ్చింది. నాకు ఏదో పాత క్వెషన్ వింటున్నట్టు అనిపియలేదు. సో ఒక డిఫరెంట్ డైమెన్షన్స్‌ని ఆవిష్కరించారు కాబట్టి చాలా నచ్చింది. అండ్ ద ఫ్లో ఆఫ్ క్వెషన్స్, క్లారిటీ ఆఫ్ థాట్ వైల్ యూర్ ఆస్కింగ్ క్వెషన్ చాలా నచ్చింది. అండ్ ఫైనల్లీ మీ అదేంటి ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్‌కి రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఓ రైతు బజార్ ఇచ్చేస్తున్నా. నాట్ జస్ట్ టొమాటోస్, ఓ ఫుల్ రైతు బజార్. దాంతో 1 ఇయర్ వంట చేసుకోండి. అంటే రివ్యూ అనేది 1 ఇయర్ వరకు సక్సెస్‌ఫుల్‌గా ఫుల్ రైతు బజార్ అంటారా? అంటే దాంతో మీరు మీరు కూడా గ్రో అంటే ఇండివిడ్యువల్లీ ఒక లెసన్ లాగా తీసుకొని మీరు కూడా గ్రో యాజ్ అ ఇంటర్వ్యూయర్‌కి కూడా అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలి కదా! సో అలా మీరు ఎలా తీసుకుంటారో దాన్ని బట్టి మీరు ఏ స్టేజ్‌కి వెళ్తారో మీరు చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ నేను యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు ఫేమ్ గురించి ఎప్పుడు ఏది చేయలేదు. ఇంపల్సివ్‌గా ఏమనిపించింది, ఫిల్టర్‌లెస్‌గా ఏమనిపించింది అనేది చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఫ్యూచర్‌లో కూడా అదే చేస్తాం. అది నేను హానెస్ట్‌గా చెప్తున్నాను. అంటే మీ వీడియోస్ చూసేటప్పుడు ఎక్కడ నాకు ఫిల్టర్ కనిపించలేదు. అంటే ఓపెన్‌లీ చెప్పడం గాని అండ్ కొంతమంది అయితే ఒక వీడియో చూసాను. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. అది ఎప్పుడు వచ్చిందో తెలీదు. ఈవెన్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా చాలా జెన్యూన్‌గా
అంటే లైక్ అక్కడ నుంచి ఏమొస్తుంది? వాళ్ళు కాల్స్ వస్తాయా? తిడతారా? అనేది కాకుండా రియల్‌గానే పబ్లిక్‌కి ఒక ట్రూ రివ్యూ ఇవ్వడం అనేది కూడా అదే గట్స్ నా ఉండాలండి. వీడియో కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తది. ఏంటంటే నేను మేకప్ వేసుకొని, లేకపోతే దువ్వుకొని అలా నా ఫిలాసఫీ అది కాదు. నేను ప్రొజెక్ట్ చేయడానికి ఎప్పుడు యెస్. భయపడను. సో, అందుకే నా వీడియోస్ ఎలా ఉంటే పీపుల్ లైక్ దట్ ఆనెస్టీ. అందుకే సబ్స్క్రైబ్ చేశారు. ఫ్యూచర్‌లో సబ్స్క్రైబ్ చేస్తారా లేదా అనేది పాయింట్ కాదు. అండ్ ఈరోజు జస్ట్ ఇమాజిన్ నా యూట్యూబ్ ఛానల్ లేదు అనుకుంటే కూడా ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ మీ. ఎందుకంటే ఐ యామ్ ఆనెస్ట్ ఎవ్రీ డే. ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఐ విల్ బి ఆనెస్ట్ అండ్ ఐ విల్ ఫైండ్ వేస్ టు టెల్ మై ఒపీనియన్. నేనేంటి అని చెప్పుకోవడానికి ఎక్కడి నుంచైనా బయటికి వస్తా. మీమ్స్ ద్వారా చెప్తా, యూట్యూబ్ లేకపోతే ఇంకేం చేస్తానో తెలీదు. మన ఇంటర్వ్యూ మీమ్స్ మాత్రం మంచిగా వేయండి. యాహ్! షూర్. ఓకేనా? యాహ్! మంచిగా వైరల్ అవ్వాలి మరి. యాహ్! పక్కా అవుతది. థాంక్ యూ నవీన్ గారు. థాంక్ యూ. అండ్ థాంక్ యూ. థాంక్ యూ ఫర్ నైస్ ఇన్వైటింగ్. టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ నాకు యూ. 1 ఇయర్ సరిపడగా రైతు బజార్ ఇచ్చారు. బట్ లైఫ్ టైమ్ సరిపడా వెజిటబుల్స్ అన్నీ మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. ఆల్ లెట్స్ ద కీప్ ఇన్ టచ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. మనం ఇంటర్వ్యూస్ చేస్తామా లేదా అనేది కాదు. లెట్స్ బి ఫ్రెండ్స్ ఔట్‌సైడ్. లేదు. ఇంకా చాలా మూవీస్‌కి నేను మీతో ఇంకా జెన్యూన్ రివ్యూ అనేది తీసుకుంటాను మా సుమన్ టీవీలోనే. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ ఫర్ థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.